This is about the direct sale. Okay. In marketing, మనం కనుక సెల్లింగ్ చేయాలనుకుంటే బిజినెస్ అంటేనే బయింగ్ అండ్ సెల్లింగ్ కదా. సో సేల్ చేయాలంటే మరి నీకేం కావాలి? ఒక ప్రోడక్ట్ అమ్మడం కోసం. సరే, మరి ప్రోడక్ట్ కావాలంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు బై. అందుకోసం మనం డైరెక్ట్ సేల్లో మనీ పెడతాం, అంతే తప్ప ఎవరినో పోషించడానికి కానీ కాదు. అండ్ ఆల్సో ఈ సేలింగ్ ప్రాసెస్లో మనం ఏ టైప్ చూసుకున్నాం? డైరెక్ట్ అంటే మ్యాన్ టు మ్యాన్. ఎందుకు? ఇండైరెక్ట్లో లాగా యాడ్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, హోల్సేలు, రిటైలర్స్ వీళ్ళందరికీ మిస్ అయ్యే మనీ మొత్తం ఒకేసారి మనం డైరెక్ట్గా కస్టమర్కి అమ్మి ఆ ప్రాఫిట్ మొత్తం మనం తీసుకోవడం కోసం. సో ఈ మ్యాన్ టు మ్యాన్ సెల్లింగ్లో కూడా డిఫరెంట్ 3 టైప్స్. అందులో మ్యాట్రిక్స్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కంపెనీ డైరెక్ట్గా మ్యాన్ అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాన్ తన ఎక్స్టర్నల్ పార్ట్నర్స్, ఇది తను ఒక సేల్ అనుకున్నాం. ఇక ఎలా ఇది బిల్డ్ అవుట్ పోయిద్ది. చూసుకుంటే ఇది 2D స్ట్రక్చర్లో ట్రయాంగిల్లో ఉండిద్ది, 3D స్ట్రక్చర్లో కోన్లో ఉండిద్ది, కొండలాగా. సో ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే మనం మనుషులు, అడుక్కునేవాడు మనిషి, కానీ అది తినడానికి ఉందా? బయ్యర్స్ లైక్ అస్. మనం కనీసం మనకు కావాల్సింది కొనుక్కొని తినగలుగుతాం. సెల్లర్స్ అమ్మేవాడు, మనం అద్దె కొంపల్లో ఉంటే వీడు మాత్రం సొంత ఇల్లు కట్టుకొని వచ్చిన షాప్ పెట్టుకొని బతుకుతాడు. డిస్ట్రిబ్యూటర్స్, వీడికో ఫ్లాట్ ఉంటుంది అండ్ ఆల్సో బైకు కానీ లేదా కారు. కంపెనీ, వీడికి అసలు ఏం ఉండదని చెప్పాలి, సమస్తం వీడి కింగ్. సో మన నార్మల్ లైఫ్ చూసుకున్నట్టయితే యాజ్ ఏ మెన్గా మనం ఏదైనా అవసరం అయితే కొనుక్కుంటాం, వాడుకుంటాం. అది ఎంతైనా సరే, ఎక్కడి నుంచి మార్పు ఏం రాదు. బట్ ఇన్ డైరెక్ట్ సేల్ కొనుక్కున్న తర్వాత సెల్ చేస్తావు, సెల్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ అవుతావు, డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత కంపెనీ అవుతావు. కంపెనీ మీన్స్ బేస్ ఆఫ్ వర్క్. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఉంటేనే షుగర్ ఫ్యాక్టరీ, షుగర్ లేకపోతే షుగర్ ఫ్యాక్టరీ కాదు. దాని బేస్ ఏంటి? షుగర్. ఒక ఫుడ్ స్టాల్ అనుకో, అది ఫుడ్ ఉంటేనే ఫుడ్, క్లాత్స్ ఉంటే అది క్లాత్ షాప్ అంటాం కానీ ఫుడ్ స్టాల్ అనం. సో క్లాత్స్ ఉంటే క్లాత్స్. సో ఆ పని లేదా వృత్తి లేదా అది జరగడం కోసం ఏదైతే ముఖ్యం అది. మరి డైరెక్ట్ సేల్ జరగాలంటే బేస్ ఏంటి? మనిషి. మనం ఇక్కడ ప్రోడక్ట్ కదా అమ్మేది, మనుషుల చేత మనుషులతో కొనడం అమ్మడం జరుగుతుంది. జస్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఏ పక్కన పెట్టేద్దాం, అదొకసారి తుప్పు. సో ఇక్కడ కంపెనీ కూడా మనిషే ఎక్కడ ఎదుగుతాడు, కంపెనీ కాదు. కంపెనీ అంటే మనిషి ఎక్కడ అంటే ఇప్పుడు ఎవరైతే లీడర్స్ అండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే కంపెనీ నుంచి అటు మనుషులు ఉండక్కర్లా. నెక్స్ట్ మరి దీంట్లో డెవలప్మెంట్ అలాగా. ఈ డైరెక్ట్ సేల్లో ఒక మనిషి గ్రోత్ అవ్వాలంటే తన కింద ఉన్న బేస్ లైన్స్, తన డౌన్ లైన్స్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు మేబీ తను మంచితనంతో కావచ్చు, స్వార్థంతో కావచ్చు, తెలివితేటలతో కావచ్చు, ఎలాగైనా సరే తను ఎలా స్టార్ట్ చేసాడన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు తను ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎలాగైనా సరే నిన్ను డెవలప్ చేసుకోవాలి. ఎందుకు? తను డెవలప్ అవ్వడం కోసం. సో తనే కాదు, తన చుట్టూ ఉన్న అందరూ కూడా నిన్ను సపోర్ట్ చేస్తారు, నిన్ను డెవలప్ చేస్తారు. ఎందుకు? దట్ ఈజ్ ది మ్యాట్రిక్స్ సిస్టమ్ డెవలప్స్. మరి ఇప్పుడు దీని ఫ్యూచర్ ఏందంటాం? మేబీ డైరెక్ట్ సేల్లోకి వచ్చే వాళ్ళందరూ డన్ అవుతారా? ఉండిపోతారా? ఉండరు. జస్ట్ డిఫరెంట్ మైండ్ సెట్స్. సో ఇప్పుడు దీని డెవలప్మెంట్ మేబీ ఒకడు 10 మంది, 100 మంది, 1000 మందిని 1,000,000 మంది సంథింగ్ ఇలా చేర్చుకుంటూ పోయాడని అనుకుందాం. బట్ వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారా? లేదు. ఉన్నోళ్ళు ఎంతమంది పోతారు? అది. బట్ కానీ ఇప్పుడు ఎంతమంది పీపుల్ ఉన్నారు హ్యూమన్ రిప్రొడక్షన్లో? ప్రపంచంలో మనుషులు ఎప్పుడు అయిపోతారా? ఇప్పుడు ఈ 1000
100 కోట్ల మంది ఉన్నారు. ఆ 100 కోట్ల మంది ఇంకో 200 కోట్ల మంది, 200 కోట్ల మంది ఇంకో 300 కోట్ల మంది అంటారే తప్ప తగ్గరు కదా. సో అండ్ ఆల్సో అగ్రికల్చర్ కూడా తీసుకుందాం. ఒకసారి క్వశ్చన్ దీని అగ్రికల్చర్ ఉందనుకో, ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో పని తగ్గుతుంది. హార్డ్ వర్క్ ఫీల్డ్ మొత్తం మిషన్స్ వల్ల, స్మార్ట్ వర్క్ ఫీల్డ్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. సో ఈ రెండు కలిసి మళ్ళీ పీపుల్ యొక్క నీడ్సే లేకుండా చేసేస్తున్నాయి. సో ఇప్పుడు అందులో పీపుల్స్ కూడా జాబులు చేసేవాళ్ళు ఆడికి రావాలి, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఆడికి రావాలి, అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఆడికి రావాలి, మళ్ళీ దీంట్లోకే రావాలి. దట్స్ టూ క్రేజీ కదా. సో మేబీ ఈ టైంలో ఇది స్ట్రగ్లింగ్గానే ఉండొచ్చు, బట్ ఫ్యూచర్ అకార్డింగ్ చూసుకుంటే పీక్లో ఉంటుంది. అందుకేగా ఇన్ని కంపెనీస్ వస్తుంది. ఏదైనా సరే స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న చిన్నగా ఉంటుంది, పీక్కి వెళ్ళిపోయిన తర్వాత మనం గుంజుకున్నారు. ఆయన దేన్నైనా సరే అర్థం చేసుకోవాలంటే దాని ముందు ఇంతకుముందు ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. జాబ్లో ఎలా ఉంటే జాబ్ చేసినోడికి అర్థమైంది, కాంపిటీషన్ ఎలా ఉంటే కాంపిటీషన్ ఫేస్ చేసినోడికి అర్థమైంది. సింపుల్గా మనకు అర్థమైంది, కానీ మన తాతల రోజుల్లో పాస్ అయిపోయి చూసే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు మనకు అడ్వైజ్ చేస్తారు. పీరియడ్స్ పెయిన్ ఎలా ఉంటుందో ఆడపిల్లకే తెలుసు, ఒక మగపిల్లడికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. ఇంకో ఆడపిల్లకి అప్లై చేస్తే మాత్రం అర్థమైంది. ఎందుకు? దే ఆల్సో ఫేస్ ఇట్. క్లాసెస్ అయినా మాటలైనా ఎప్పుడైనా ఒకసారి నువ్వు అనుభవించుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ సేల్ ఫ్యూచరు అండ్ ఆల్సో మనం వర్క్ చేసే కంపెనీ ఫ్యూచర్ రెండు ఒకటేనా అంటే ఎవరు తెలుసురా బాయ్. ఒకట డైరెక్ట్ సేల్ మీన్స్ క్లాత్స్, ఫుడ్, ప్లాన్. లైక్ ఇట్ ఈజ్ ఏ బేస్ ఆఫ్ వర్క్, లైక్ బాడీకి ఆత్మలాగా, సోల్. అది కనపడదు, బట్ అది ఉంటేనే ఇది రన్ అయ్యిద్ది. ఒక ప్లాన్తో మనం ఒక ఇల్లు కట్టుకోగలుగుతామా, ఒక బిల్డింగ్ కట్టుకోగలుగుతామా? సో మెనీ. డైరెక్ట్ సేల్ కూడా అలాంటిదే. జస్ట్ ఈ మ్యాట్రిక్ సిస్టమ్ ఇలా వర్క్ అయ్యిద్ది అనేది ఉంది, కానీ దీన్ని మన కంపెనీ వాడుకోవాలని ఉందా? ఎనీ కంపెనీ. ఫుడ్ కూడా అంతే, ఒక షాపే ఉంటుంది, చాలా షాపులు ఉంటాయి. క్లాత్స్ అంతే. ఓకే, ఇన్ని ఉన్నాయి కదా. మరి ఇప్పుడు దీంట్లో ఉన్న గ్రోత్ ఏంటి అంటే బెనిఫిట్స్ అండ్ ఆల్సో అట్రాక్షన్స్. సింప్లీ లైక్స్ క్లాత్స్ ప్రతి షాప్లో అమ్ముతాయి, కానీ ఒక షాప్ డౌన్లో ఉండిద్ది, ఒక షాప్ టాప్లో ఉండిద్ది. ఎందుకు? పైన ఉన్నోడు పెట్టే ఆఫర్స్, ఇచ్చే ఫెసిలిటీస్, చేసే సర్వీస్. ఫుడ్ స్టాల్ అంతే, ప్లాను అంతే. కట్టేవాడు రకరకాలుగా విధానాల్లో సూపర్ స్పెషాలిటీస్తో వాడు కట్టడం. మరి దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? నామినీ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, మనీ కావచ్చు, సపోర్టు, మార్కెటింగ్, ప్రొడక్ట్, లైఫ్ టైమ్ అథారిటీ, ఇదేంటిదబ్బా, డెవలప్మెంటు, సంథింగ్ ఇలా. అంతెందుకు, ఈ ఫీల్డ్లోకి వచ్చిన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్స్ మార్చలేని ఈ ఫీల్డ్ మారుస్తుందంటే మరి మంచిదే కదా. మనుషులతో రిలేషన్స్ ఏర్పడుతున్నాయి, సంబంధాలు పోతనే అయ్యాయిగా. సో అలా ఒక మంచి జరిగిందే తప్ప చెడేం జరగలేదుగా. దట్స్ ద థింగ్.